హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన రఫ్ అండ్ టఫ్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. లైఫ్ను లైట్గా తీసుకొని రఫ్ అండ్ టఫ్గా బతికేయాలి. ఇది రాంబాబు వాచ. ఎప్పుడు అతని నాలుగు కొసన ఈ మాటలే ఉంటాయి ఊత పదాల్లా. అడిగిన వారికి అడగని వారికి సందర్భానికి తగినా తగ్గకపోయినా జీవన వేదాంతాన్ని ఎల్లవేళలా ఇలా ప్రబోధిస్తూనే ఉంటాడు. కష్టపడి బతికే వాళ్ళన్నా ఈ సమస్యలు ఆ ఇబ్బందులు అంటూ జీవితాన్ని సీరియస్గా తీసుకొని ఎప్పుడూ ఏడుస్తూ ఇతరులను ఏడిపిస్తూ బతికే వాళ్ళన్నా అతగానికి మహాచెడ్డ కోపం. పట్టించుకుంటే అన్ని బాధలే, ఏమీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోత మీద బాణపడ్డట్టుగా ఉంటే ఏ గొడవ ఉండదు అన్నది రాంబాబు తరచూ చెప్పే జీవన సూక్తి. ఇలాంటి సూక్తులు సుభాషితాలు అతని మాటల పొదిలో బోలెడు అడ్డదిడ్డంగా పడి ఉంటాయి. ఎప్పుడు ఏది అవసరం అనిపిస్తే దాన్ని తీసి సమయానికి దొరికిన వాడి మీద ప్రయోగిస్తూ ఉంటాడు. ఆయనెవరు? ఆ సినిమా కవి ఆత్రేయను ఆరుద్రనం. ఏమన్నాడు? మనసున్న మనిషికి సుఖము లేదంతే అని కుండ బత్తలు కొట్టినట్టు చెప్పలేదు. నాది అదే దారి. నేను మనిషిని తప్ప నాకొక మనసున్నదన్న విషయమే మర్చిపోతాను నేను. ఒక్కోసారి అసలు ఉంటేగా మర్చిపోవటానికి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉంటాయి రాంబాబు మాటలు. రాంబాబు ఏ పని చేసినా అందులో శ్రద్ధ, ఆసక్తి, ఓపిక, ఎదుటివాళ్లు తనను చూస్తున్నారన్న ఆలోచన ఇవేవీ ఉండవు. అంత రఫ్ అండ్ టఫ్ వ్యవహారమే. ఆహార్యము అంతే. ఇస్త్రీ లేక మడతలు పడిన ప్యాంటు, పాదాల మీదుగా అంచుల నుంచి వేలాడే దారాలున్న పాత ప్యాంటు, సమయానికి బెల్ట్ దొరక్కపోతే నడుము దగ్గర మాటిమాటికి కిందకు జారిపోయే ప్యాంటు, ఏదైనా చల్తా. ఇక షర్ట్ అయితే పొట్టి చేతులదైనా, కాలర్ మీద మకిలి పట్టిందైనా, గుండీలు సగమో పూర్తిగానో పగిలినవైనా నిరభ్యంతరంగా తొడగేసుకుంటాడు. ఎవరైనా గమనించినా గమ్మునుంటారు కాని వచ్చి ముఖాన అతన్ని అడగరు కదా. నిర్మోహమాటస్తులు ఎవరైనా అడిగినా నిలబెట్టి నిలువెల్లా గుచ్చేయటానికి రాంబాబు మాటల పొదిలో వేదాంతం, వైరాగ్యం, సైకాలజీ వంటి తూనీరాలు అనేకం ఉంటాయి. అందుకే ఆ విషయం తెలిసిన వాళ్ళెవరూ సామాన్యంగా రాంబాబు జోలికి రారు. ఇక అతగాడి హావభావాలు, బాడీ లాంగ్వేజ్, బిహేవియర్, వీటిలో కనిపించే రఫ్నెస్ ను చెప్పాలంటే అదో పెద్ద కథే అవుతుంది. హలో ప్రసాదు, ఏం చేస్తున్నావు అంటూ అకౌంట్ సెక్షన్ కు వచ్చి సూపరింటెండెంట్ టేబుల్ ముందున్న చెక్క కుర్చీని బర్రున శబ్దం వచ్చేలా లాగి అందులో స్ట్రైట్ గా కాకుండా ఒక పక్కకు తిరిగి కూర్చున్నాడు రాంబాబు. చేరగిలబడి భుజం కిందకి వాల్చి బర్రుమన్న ఆ పెద్ద శబ్దానికి సీరియస్ గా పనిచేసుకుంటున్న ఆ సెక్షన్లో ఉద్యోగులంతా చటుక్కున తలెత్తి చూసి ముఖాలు చిట్లించుకున్నారు. చేస్తున్న లెక్క తప్పినందుకు మళ్లీ మొదటికొస్తూ మనసులోనే విసుక్కున్నాడు అకౌంటెంట్. ఏమై ప్రసాదు, జీతం ఎప్పుడొస్తోంది ఈ నెల? ఏరియస్ గట్రా ఏమీ లేవా ఎక్స్ట్రాగా వచ్చేవి అన్నాడు. ఈయనకెప్పుడు జీతం ధ్యాసే. ఆఫీస్లో పెన్ను పట్టుకొని పని చేసేది మాత్రం లేదు. ఆ సీటు దగ్గరికి ఈ సీటు దగ్గరికి వెళ్లి పనిచేస్తున్న వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఒకటే ఈయన చేసే పని అని లోపలే విసుక్కొని పైకి మాత్రం జీతం వస్తుంది, ఫస్ట్ ఇంకా 2 రోజులుందిగా, అప్పుడే తొందరపడితే ఎలా? నో ఏరియస్, ఈ రోజు పనేమీ లేదేంటి? చాలా ఫ్రీగా తిరుగుతున్నారు అన్నాడు కావాలనే. పనిదేముందిలే, రొటీన్ అదే అవుతుంది. అటొచ్చి కొంచెం ఇటొచ్చి కొంచెం చేస్తే పోయేదానికి బల్లలకు కుర్చీలకు అంటుకుపోయి వంచిన తల ఎత్తకుండా పనిచేయాలా? ఐ డోంట్ లైక్ ఇట్. దేన్నైనా సీరియస్గా తీసుకోవటం నాకు అలవాటు లేదు. నా ఆరోగ్య రహస్యం అదే. ఏంటి, ఓ కప్పు ఛాయ్ కూడా తాగించే మూడ్లో కూడా కనిపించడం లేదు నువ్వు ఇవాళ అనగానే తప్పనిసరి పరిస్థితిలో బెల్ కొట్టి ప్యూర్ని పిలిచి 2 టీలకు ఆర్డర్ ఇచ్చాడు ప్రసాద్. టీ రాగానే కుర్చీలో సరిగా నిటారుగా కూర్చొని కప్పులోని టీని సాసర్లో పోసుకొని ఉఫ్ఫుమని ఊదుకుంటూ నోటితో శబ్దాలు చేస్తూ తాగటం మొదలుపెట్టాడు రాంబాబు. అది చూసి చిరాకు పట్టింది ప్రసాద్కు. తన సబార్డినేట్స్ పని మానేసి తలెత్తి తమ వంకే చూడటం చూసి మరింత చిరాకు పడిపోయాడు. అందుకే ఈయనొచ్చినప్పుడు ఛాయ్ తెప్పించను నేను, అయినా అడిగి మరీ తాగుతాడు, కాదు గతుకుతాడు అని గొనుక్కున్నాడు. ఒక్కొక్క సిగ్గా కప్తో టీ తాగుతున్న తనను ఉద్దేశించి, టీ ఎంజాయ్ చేస్తూ తాగాలి ప్రసాదు. ఆముదం తాగినట్టు అయిష్టంగా ఒక్కొక్క చుక్క తాగటమేమిటి? సాసర్ లేదంటే టీ తాగబుద్ధి కాదు. కంప్లీట్గా దాని రుచిని ఆస్వాదిస్తూ తాగుతాను నేను అంటూ పెద్ద ఘనకార్యం చేసినట్టు పోజు కొట్టాడు. తను ఏ పనిని ఎలా చేసినా అదే కరెక్ట్ అన్న అర్థం వచ్చేలా మాట్లాడతాడు రాంబాబు. ఎదుటి వాళ్లను మీకేం తెలియదు, మీకేం రాదు అన్నట్టు తీసిపడేస్తాడు. మొహమాటం అన్నది రాంబాబు డిక్షనరీలో లేని పదం. ఓ
ఓకే వస్తాను అంటూ లేచాడు టీ కప్పు టేబుల్ మీద పెడుతూ. నీకు పుణ్యం ఉంటుంది, వస్తాను అనుకు బాబు, వెళ్తాను అను అని మనసులోనే అనుకున్నాడు ప్రసాద్. వెళ్దామని లేచినవాడు సీదా గుమ్మం వైపు వెళ్లకుండా ఓసారి రామారావుని పలకరించి వెళ్తాను అంటూ యూడీసీ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి సార్ అని అతను కుర్చీ చూపించినా కూర్చోకుండా జస్ట్ పలకరించి వెళ్దామని వచ్చాను, ఈ కాసేపటి కోసం కుర్చీ ఎందుకు, అయినా నీ దగ్గర నాకు ఫార్మాలిటీస్ ఏమిటోయ్ అంటూ అతని టేబుల్ మీద ఓ కొసకు ఆనుకొని కూర్చున్నాడు రాంబాబు. దాంతో ఎవరన్నా చూస్తే బాగుండదన్న కంగారు పుట్టి, అయ్యో అలా వద్దు సార్, బాగుండదు, కుర్చీలో కూర్చోండి అన్నాడు. ఎక్కడ కూర్చుంటే ఏముందయ్యా, క్యాజువల్గా ఉండాలి గాని ప్రతి చిన్న విషయంలో కూడా అలా పర్టికులర్గా ఉండటం నాకు నచ్చదు. ఐ లైక్ సింప్లిసిటీ. ఎదుటి వాళ్ళు అలాగే ఉండటం నాకు ఇష్టం అన్నాడు టాటా బిర్లాల స్టైల్లో. ఆ మాటలు విన్న ప్రసాద్, నా బొంద సింప్లిసిటీ, బల్లల మీద ఎక్కి కూర్చొని కుర్చీలో కాగితాలు పెట్టుకుని రాయడం, గ్లాసులో ఘన పదార్థం తిని కంచాల్లో ద్రవ పదార్థం తాగటం వంటి అలవాట్లను సింప్లిసిటీ అనరు, తిక్క వేషాలు అంటారు అనుకున్నాడు మనసులోనే. తనకు పని పాట ఇష్టం లేదు గనక ఎదుటి వాళ్ల పని చెడగొట్టడమే పనిగా రోజుకొకసారో 2 సార్లు సెక్షన్కు వచ్చి సొల్లువాగుడు వాగి బఫూన్ వేషంతో వింత చేష్టలతో తిరిగే రాంబాబు అంటే అందరికీ చులకన భావమే ఉంది ఆ ఆఫీస్లో. రాంబాబు భార్య రంగనాయకి చాలా పద్ధతైన మనిషి. ఏ పని చేసినా చాలా ఓపికగా శ్రద్ధగా చేసి అందరి మెప్పును పొందుతూ ఉంటుంది. రాంబాబు మాత్రం నీకు మరీ చాదస్తం, అతి శుభ్రం, రఫ్ అండ్ టఫ్ గా ఉండాలి మనిషి అంటే, అందులోనే సింప్లిసిటీ ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది, దేన్నైనా డోంట్ కేర్ అన్నట్టు ఉండాలి అంటూ భార్యకు జీవిత పాఠాలు బోధిస్తూ ఉంటాడు. భార్యాభర్తలిద్దరూ ఒకే మాటగా, ఒకే బాటగా, ఒకే జీవన విధానంగా రైలు పట్టాల్లా సమాంతరంగా కలిసి నడిస్తే ఆ జీవితం సుఖంగా, సంతోషంగా, నిశ్చిత్తగా, హాయిగా సాగిపోతుంది. కానీ రాంబాబు రంగనాయకుల కాపురంలా భిన్న అభిప్రాయాలు, భిన్న అభిరుచులు, అలవాట్లతో వంకర టింకర ఎవరి దారి వారిదిగా సాగితే అది అనేక అసంతృప్తులకు, చికాకులకు దారితీస్తుంది. పెళ్లైన కొత్తలో రాంబాబు వాలకం, వాచకం, చేసే పనులు చూసి దంగైపోయింది రంగనాయకి. ఎర్రగా బుర్రగా, చూపులకు ఒడ్డు పొడుగు, లావుగా ఉండటం చూసి పెళ్లి చూపుల రోజు పిల్లవాడు బాగానే ఉన్నాడని అందరూ అనుకున్నారు. తను అనుకుంది. కొడుకు సంగతి తెలిసిన మావగారు వచ్చిన ప్రతి సంబంధము తప్పిపోవటం అనే ప్రమాదం నుంచి కొడుకును రక్షించి పెళ్లి జరిపించడం కోసం తిరణాలకెళ్లే బ్రహ్మబండికి కట్టే ఎద్దులను అలంకరించినట్లు ఆ కాసేపు ఇస్త్రీ ప్యాంటు, షర్టు, కళ్లద్దాలు, రిస్ట్ వాచి, బాబా షూస్తో మగ మహారాజు గెటప్లో అలంకరించి తీసుకొచ్చారని ఆ తర్వాత తెలిసింది రంగనాయకి. డైనింగ్ టేబుల్ ఉండగా అది వదిలిపెట్టి కింద నేల మీద కూర్చొని కంచం ముళ్ళో పెట్టుకుని భోజనం చేయటం, సోఫా మీద కాళ్లు పెట్టుకుని కింద చాప మీద దుండేసుకుని పడుకోవటం, పైజామా బొందులు మోకాల దాకా వేలాడుతుండగా అలాగే ఇల్లంతా తిరగటం వంటి పనులన్నీ చిరాకు కలిగించేవి. కోడలి మనసును కనిపెట్టిన మామగారు ఓ రోజు, వాడేమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి అలాగే తయారయ్యాడు, చాలా రఫ్ మనిషి, ఏదైనా ఒక 10 వాక్యాలు చూసిరాత రాయటానికి రాసి తుడిపి కాగితాలన్నీ ఖరాబు చేయటమే కాక చేతులన్నీ ఇంకు మరకలతో ఖరాబు చేసుకునేవాడు. ఇంకు కక్కుతున్న పెన్నును అలాగే జోబులో పెట్టుకుని ఇంకు మరకలంటిన తెల్ల చొక్కాతో అలాగే తిరిగేవాడు. అదేంటిరా అంటే ఏమవుతుంది అనేవాడు. రఫ్గా రాసిన దాన్ని మళ్లీ ఫేర్ చేయరా అంటే అలా ఉండని, ఎలా రాసిన మ్యాటర్ అదేగా అనేవాడు. చిన్నప్పటి నుంచి వాడి నిర్లక్ష్యం, బద్ధకం, సీరియస్నెస్ ఏ పనిలోనూ లేకపోవటం విసిగించేవి. చెప్పి వినకపోయేసరికి వదిలేశాను, కాస్త నువ్వైనా చెప్పి వాడిని మార్చమ్మా అనేవారు. 28 ఏళ్ల నుంచి ఆ మనసు మీద పేరుకుపోయిన ఆ నిర్లక్ష్యం, బద్ధకం అంత త్వరగా వదిలేది కాదని అనుభవపూర్వకంగా తనకు తెలిసి వచ్చింది రంగనాయకి. రాంబాబుకు అన్నం కంచంలో పెట్టాక ఎదురుగా నిల్చొనో కూర్చొనో వడ్డన చేయడం చాలా భరించలేని విషయంగా పెళ్లై కాపురానికొచ్చిన కొత్తలోనే తెలిసింది రంగనాయకి. ఇక అతనితో కలిసి సరదాగా భోజనం చేయడం అన్నది ఆమెకు ఈ జీవితంలో నెరవేరిన కోరికగానే మిగిలిపోయింది. చనువుగా మామగారితో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటే, మీ అత్తగారు ఉన్నప్పుడు ఇంతేనమ్మా, భరించలేకపోయేది, అన్నం వడ్డించి కూర, పప్పు, పెరుగు గిన్నెలన్నీ కంచం చుట్టూ పెట్టి నువ్వే వడ్డించుకొని తినరా, నాకు అవతల పనుంది అని యువతలకొచ్చి కూర్చునేది అన్నారు. భర్త భోజన కార్యక్రమాన్ని మనసులోనే పిక్చరైజ్ చేసుకుని కళ్ల ముందు నిలుపుకొని చూస్తూ ఉంటే కడుపు దేవినట్టు అయింది రంగనాయకి. రాంబాబు భోజన ప్రియుడు. తన ఆ ప్రియత్వాన్ని కంచం ముందు కూర్చుంది మొదలు ఇతరుల కళ్ల ముందు ప్రదర్శించేవాడు. పెద్ద పెద్ద కబలాల అన్నానికి అరచేతికి అబ్బినంత పప్పు దప్పలాన్ని చేర్చి అందులో ఎర్రటి ఆవకాయ కారాన్ని జత చేసి
పెద్ద గిన్నెడు నెయ్యి ధారగా ఎత్తిపోసుకొని ముడివేళ్లతో సుతారంగా కాక రుబ్బురోల్లో పొత్రాన్ని వేసి రుబ్బినట్టు అరచెయ్యి మొత్తంతో పిసికి పిసికి కలిపి పెద్ద వెలగకాయను ఏనుగు తొండంతో అమాంతం నోట్లో వేసుకున్నట్టు నోరంతా తెరిచి ముద్దను నోట్లో పడేస్తాడు రాంబాబు. ఆ తర్వాత నాకుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. అరచేతికున్నదాన్ని 5 వేళ్లకు అంటిన దాన్ని కొంచెం కూడా వదిలిపెట్టకుండా నాకేస్తాడు. ఇక పెరుగన్నంలోకి వచ్చాడంటే ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్లు కాదు, ఇరుగింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు కూడా దడుచుకొని ఆమడ దూరం పారిపోవాల్సిందే. జుర్రుకునే శబ్దాలు హైపిచ్లో శ్రోతల చెవుల్లో శూలాల్లా గుచ్చినట్టయి తమకు చెవుడు లేనందుకు 2 చెవులు మూసుకుని లబలబా ముత్తుకునేలా చేస్తాయి. ఆ తరువాత వేళ్లు నాకే దృశ్యాన్ని చూసిన కళ్ళు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాయి. పెళ్లైన కొత్తలోనైతే ఇదెక్కడ మొగుడురా బాబోయ్, జీవితాంతం ఎలా ఇన్ని భరించడం అని రంగనాయకి తల పట్టుకుని రోజంటూ ఉండేది కాదు. మీకు కావాలంటే మరికొంచెం అన్నం పెట్టి మరో గిన్నెడు పెరుగు వేస్తాను, దయచేసి ఆ 5,000ను వాటి మానాన వాటిని వదిలేయండి అంది ఓ రోజు. నువ్వు ఎన్నిసార్లు అన్నం పెట్టి ఎంత పెరుగు వేసినా అలా వేళ్లు నాకకుండా మాత్రం ఉండను నేను, అదో రుచి, నువ్వు నాకి చూస్తే తెలుస్తుంది ఎంత కమ్మగా ఉంటుందో అన్నాడు. ఆ మాటలతో ఒళ్ళు మండింది రంగనాయకి. నాజూకుతనం సున్నితత్వం అనేవే ఉండవా మీరు చేసే పనుల్లో? ఎంతసేపు మీరు తినే తిండి, మీరు చేయదలుచుకున్న రీతిలో పని, ఇవే తప్ప ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోరా మీరు? మరొకరితో ఉన్నప్పుడు ఓ పద్ధతి, ప్రవర్తన, నియమాలు అనేవి కొన్ని ఉంటాయి అని చెప్పింది. అలా చెప్పిన 4 రోజులకే అనుకోకుండా ఓ శుభకార్యానికి వెళ్లాల్సి వచ్చింది. భోజనాల సమయంలో బంతిన ఎదురుగా మగవాళ్ల వరుసలో మధ్యగా కూర్చున్న భర్తను చూసి బితుకు బితుకుమంది రంగనాయకి హృదయం. భయపడినట్టుగానే బకాసురుడి లెవెల్లో భోజనం చేస్తున్న తన భర్తను చూసి పక్కనున్న వాళ్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూడటం, ముఖాలి నొసలు చిట్లించడం చూసి సిగ్గుతో చితికిపోయింది రంగనాయకి. సైగ చేసి అలా తినవద్దని చెబుదామన్నా తలెత్తి చూస్తేనా మహానుభావుడు, వంచిన తల ఎత్తకుండా తినటమే నా జీవిత ధ్యేయం అన్నట్టు. అందులో మునిగిపోతుంటే ఎలా చెప్పడం? అందుకే సాధ్యం కాక ఊరుకుంది. అప్పటిదాకా ఆయన వికృత చేష్టలను, వింత వింత శబ్దాలను మర్యాద కోసం ఎలాగోలా భరించి ఆ తర్వాత రాంబాబు పెరుగన్నంలోకి వచ్చాక మాత్రం ఇహ భరించలేక సగం భోజనంలో లేచి చెయ్యి కడుక్కున్నారు ఆ లైన్ అంతా. ఆ సంఘటన తర్వాత ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోక తప్పదు. లేకుంటే ఈ మనిషితో ఎక్కడికి వెళ్లాలన్నా నాకు ప్రాబ్లం అవుతుంది. ఇంట్లోనూ బయట అలా ఉంటే మనిషి, ఇక ఆఫీస్లో మాత్రం ఇలాగే ఉండడానికి గ్యారెంటీ ఏమిటి? ఈయన వ్యక్తిగత విషయం ఇప్పటికీ కుటుంబ సమస్యగా, ఇరుగు పొరుగుల బంధువుల సమస్యగా తయారైంది. ఇలా వదిలేస్తే ఇల్లాలై ఉండే నేనే పట్టించుకోకపోతే రేపు ఓ సమాజ సమస్యగా మారినా మారవచ్చు. పరువు ఆయనది పోయినా నాది పోయినట్టే. 10 మంది ఆయన గురించి చెడుగా అనుకుంటే ఆయన ఉనికే వాళ్లకు భరించరానిది అయితే అది తనకు మాత్రం చిన్నతనం కాదా అన్న ఆలోచన రాగానే భర్త బ్యాడ్ హ్యాబిట్స్ ని మార్చడానికి కంకణం కట్టుకుంది రంగనాయకి. అది కట్టుకోగానే వరుసగా ఆమెకు పతివ్రతాను తల్లుల కథలన్నీ గుర్తుకొచ్చాయి. ఆ సాంప్రదాయాన్ని నరనరాన జీర్ణించుకున్న నేను నా భర్తను సంస్కరించడం కోసం ఏదో ఒకటి ఎందుకు చేయకూడదు? ఆయన చేష్టలు తనకిష్టం లేదు గాని ఆయనంటే తనకిష్టమే. మాంగళ్య బంధం కదా మరి. చిన్నతనంలో తల్లిదండ్రుల కారణంగా, స్నేహితుల ప్రభావం వల్లనో, బుర్రతో వచ్చిన బుద్ధి వలనో, మొత్తానికి దేని వలనైతేనే అన్కల్చర్డ్, అన్బేరబుల్ లక్షణాలు ఆయనకి అబ్బాయి. వాటిని ఆయన నుంచి తొలగించి మంచి మర్యాద నేర్పించటం. అయితే తన వల్లనే కావాలి గాని మరొకరి వల్ల ఎలా అవుతుంది? తన మనిషికి తన పట్టించుకోకపోతే మరెవరు ఎందుకు పట్టించుకుంటారు అన్న ఆలోచన రాగానే నడుం బిగించి రంగంలోకి దిగిపోయింది రంగనాయకి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఓ పద్ధతి పాడులేని రఫ్ అండ్ టఫ్ మనిషి ముందు ఆ రఫ్ అండ్ టఫ్నెస్ తోనే వెయ్యాలి. మనిషి మనసు ఎంత విచిత్రమైందంటే కొన్ని చేయకూడని పనులు, చెడు అలవాట్లను తను చేస్తే తప్పు అనిపించదు, ఎబ్బెట్టుగా అనిపించదు గాని అవే పనులను ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. తన అలవాట్లను తను మానుకోడు గాని వాళ్ళు మాత్రం మానుకోవాలి. ఈ విషయం రంగనాయకి తెలిసిందే గనక అదే బిహేవియర్ థెరపీ ఇచ్చి ఆ విధంగా ఆయనలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకుంది. మంచి మాటలకు, హితోపదేశాలకు లొంగే ఘటాలా ఇవి అనుకొని ఆయనకు ఇవ్వబోయే షాక్ ట్రీట్మెంట్ కు ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఆ రోజు ఉదయాన్నే పక్క మీద నుంచి లేస్తూ కాఫీ అని కేక పెట్టాడు రాంబాబు. కాఫీ రెడీ అంటూ 2 కప్పుల్లో కాఫీ తెచ్చి టీపాయ్ మీద పెట్టి అతను వచ్చి సోఫాలో కూర్చోగానే కింద చతకిలబడి కూర్చొని కప్పులోని కాఫీ సాసర్లో పోసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫుమని ఊదుకుంటూ బర్రుబర్రున శబ్దాలు చేస్తూ మధ్య మధ్య
అబ్బా, కాఫీ బాగుంది, ఇలా తాగుతుంటే నిజంగానే బాగుందండోయ్ అంది రంగనాయకి. అప్పటికే ఆశ్చర్యంతో కొయ్యబొమ్మలా కూర్చుండిపోయిన రాంబాబు ముఖంలో అప్పటికప్పుడు బోలెడు రంగులు మార్చాడు. డిఫరెంట్ డిఫరెంట్ హావభావాలు ప్రదర్శించాడు. అచ్చం తెలుగు సినిమాల్లో బ్రహ్మానందంలాగా మగవాళ్లకెప్పుడు ఆడవాళ్ల నెమ్మదితనం మీద, మంచితనం మీద, అమాయకత్వం మీద ఎన్ని అన్నా, ఎలా ప్రవర్తించినా పడి ఉండే సహనశీలత మీద బోలెడు నమ్మకం. ఆ నమ్మకం వమ్మైతే మాత్రం ఆ వాస్తవాన్ని భరించలేరు, చూసి తట్టుకోలేరు. కాళ్లు బార్లా చాపి కూర్చున్న భార్యనుద్దేశించి, ఏంటలా కూర్చున్నా అసహ్యంగా, ఏంటా కాఫీ తాగడం అన్నాడు రాంబాబు ముఖం చిట్లించి. మీరిలాగే కూర్చుంటారుగా, కాఫీని మీరు రోజు ఇలాగే తాగుతారుగా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. మిమ్మల్ని రోజు ఇలా తాగడం చూసి చూసి నాకు ఇలా తాగాలనిపించింది. ఇలా తాగుతుంటే చాలా బాగుందండోయ్ అందు హుషారుగా. ఇక నుంచి రోజు ఇలాగే తాగుతావా? ఆముదం తాగిన ముఖం పెడుతూ అడిగాడు రాంబాబు. అవును, అన్నం కూడా అచ్చం మీలాగే లొట్టలేసుకుంటూ వేళ్లు నాక్కుంటూ తింటాను. ఇంటికెవరైనా వస్తే ఏమనుకుంటారు? మీరలా అడుగుతుంటే నాకు మంచి ఐడియా వచ్చింది. మనము ఈవినింగ్ రూంలో కాళ్ళు చాపుకొని కింద ఎదురెదురుగా కూర్చొని ఇలా బుర్రు బుర్రున కాఫీ తాగుదాం రోజు. ఇంటికెవరైనా వస్తే ఆహా ఏం జంట, ఏ అన్యోన్య కాపురం అనుకుంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతారు. ఛ, మరో సూపర్ ఐడియా. కుట్లూడి దారాలు వేలాడే ప్యాంటు పై బటన్ కిందకి, కింద బటన్ పైకి పెట్టుకున్న షర్టు, కాళ్లకు స్లిప్పర్స్ వేసుకుని మీరు, చింపెరి జుట్టు, చిరిగిన చీర, వీపు మీద పొట్టే పైకి పోయిన జాకెట్టు వేసుకొని, వ్యానిటా బ్యాగ్ బదులు చందన బ్రదర్స్ వారి గోనసంచ పట్టుకొని నేను బయటకి షికార్కు, షాపింగ్కు వెళ్దాం ఈరోజు సరదాగా. నోర్మి, పిచ్చివాగడు వాగకు. పిచ్చివాగడితో పిచ్చివేషాలతో తప్ప అంత సీరియస్గా, అంత కోపంగా భర్తనెప్పుడూ చూడలేదేమో. పిచ్చి ఆనందం కలుగుతోంది రంగనాయకికి. రంగనాయకిలో ఆ అకస్మాత్ పరిణామం, అచ్చం తనలా ప్రవర్తించడం చూసి, రోజు నేను ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నానా, ఎలా భరిస్తున్నారో జనం అని ఎన్నిసార్లో తనలో తాను అనుకున్నాడు రాంబాబు. ఇంకోసారి ఇలా చస్తే చేయకూడదు, డిగ్నిఫైడ్గా ఉండాలని అప్పటికప్పుడే డిసైడ్ అయిపోయాడు. షాక్ ట్రీట్మెంట్లు అలానే ఉంటాయి మరి. గోళీలు సూదులతో నెలలు సంవత్సరాల వరకు తగ్గని రోగాలు ఒక్కసారి చరుక్కున షాక్ ఇవ్వగానే టక్కున తగ్గిపోతాయి. ఆ మర్నాడు నీట్గా ఇస్త్రీ బట్టలు వేసుకుని, షేవ్ చేసిన నున్నని గడ్డంతో, నిగనిగలాడే నల్లటి షూస్తో, టైతో ఆఫీసులో అడుగుపెట్టిన రాంబాబును చూసి కొలీగ్స్ అంతా ఆశ్చర్యంతో నోర్లెల్లబెట్టారు. కొంతమంది అయితే గుర్తే పట్టలేదు. అకౌంట్ సెక్షన్కి వెళ్లి గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్రసాద్ అనగానే ఆయనైతే కింద ఢమాల్ అని పడిపోయాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.